సమస్త భాషలు నా ఠమరుగా నుండి పుట్టినరా అజ్ఞాని మూర్ఖ. అవును తండ్రి, మూర్ఖుణ్ణి, మూర్ఖ శిఖామణిని. ఓంకారం నుంచి నాదం పుట్టినట్టే నీ డమరకం నుంచి భాషలన్నీ పుట్టాయి. చూశారు కదండి, మీకోసం ఎంత క్రియేటివ్గా తెస్తున్నాం మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి. చూడండి, తెలుగు మెథడాలజీ గన్ షాట్ 1 మార్క్ వాదాల నుండి టెట్ అండ్ ఏసీలో చూసుకున్నట్లయితే భాషోత్పత్తి వాదాలలో మనకు ఇప్పుడు రవితేజ మరియు ఆ నటుడు ఇద్దరు కలిసి ఏ వాదాన్ని మనకు చెప్తున్నారో ఆ వాదాన్నే మనం డిస్కస్ చేయబోతున్నాం. దైవదత్తవాదం లేదా భగవతత్వవాదం లేదా దైవ ప్రసాదవాదం అని కూడా మనం అంటాము. దీన్ని ప్రతిపాదించిన వారు ప్రాచీనులు. శివుడు డమరుకం మోగించినప్పుడు 14 ధ్వనులు వచ్చాయి. వాటినే మహేశ్వర సూత్రాలు అంటాము. మహేశ్వర సూత్రాలు ఎన్ని అని కూడా మనకు అడగవచ్చు. నెక్స్ట్, మహేశ్వర సూత్రాలు ఆధారంగానే ధ్వనులు ఉద్భవించాయి. ఇంకా అడిషనల్, సరస్వతి కచిపి అనే వీణను మోగించినప్పుడు ఉద్భవించే వాదమే దైవదత్తవాదం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవ భాష ఉంటుంది. హిందూ వాళ్లకు సంస్కృతం, తర్వాత క్రైస్తవులకు హిబ్రూ, ముస్లింలకు అరబీ. ఇదంతా కూడా దైవ భాషకు సంబంధించింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ వీడియోస్ విత్ బిట్స్.